ఏపీలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. అదే సమయంలో కూటమి నేతలపై న్యాయ పోరాటం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంపై కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ, తన సినిమాల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నిన్ననే వాదనలు కూడా జరిగాయి. అయితే గతంలోనే దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటించిన విషయాన్ని గుర్తు చేశారు ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. అయితే అప్పట్లోనే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైందని, ప్రజా ప్రతినిధులను సినిమాల్లో నటించవద్దని తీర్పు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధర పెంపు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్టు పిటిషనర్ ఎలాంటి ఆధారాలు కోర్టులో సమర్పించలేదని ఏజీ చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు గాను పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్టీఆర్ కేసు తీర్పు అధ్యయనం చేసేందుకు సమయం కావాలని కోరడంతో కోర్టు విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రేక్షక అభిమానులున్న హీరో. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకొచ్చారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించారు. ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన స్టార్డమ్ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతూ వస్తోంది. ఇటీవల ఆయన సినిమాల విషయంలో నెగిటివ్ ప్రచారానికి కూడా దిగిందన్న విమర్శలున్నాయి. అందుకే తమకు అనుకూలమైన వ్యక్తులతో పవన్ సినిమాలో నటించడంపై కోర్టులో పిటిషన్ వేసింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా ఆపాలని, హరిహర వీరమల్లు సినిమా ఇతర వాణిజ్య కార్యక్రమాలకు ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 19న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణకు అంగీకరించింది. అయితే నిన్నటికి కేసు విచారణను వాయిదా వేసింది. నిన్ననే విచారణ చేపట్టిన న్యాయస్థానం మరొకసారి ఈ కేసును వారం రోజుల పాటు వాయిదా వేయడం విశేషం. నందమూరి తారక రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ చాలా చిత్రాల్లో నటించారు. అప్పట్లో దీనిపై రాజకీయ ప్రత్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పట్లో ఎన్టీఆర్కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దానిపై గుర్తు చేశారు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్. తాజాగా టికెట్ ధర పెంపులో పవన్ కళ్యాణ్ జోక్యం లేదని, అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయని విషయాన్ని ప్రస్తావించారు. ఇక న్యాయమూర్తి ముందు ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించి పవన్ కళ్యాణ్ విషయంలో తీర్పు ఇవ్వాలని ఏజీ వాదనలు వినిపించారు. అయితే ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక ప్రతి వాదనలు వినిపిస్తామని పిటిషన్ తరపు న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది కోర్టు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.